స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాత్రి 12 మధ్యలో 11 1 గంట మధ్యలో వచ్చి ఇంట్లో ఉన్న పిల్లల అమ్మాయిని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయాను సార్. ఇంకా అమ్మాయి బయట అరుస్తుంటే నేను బయటకు వెళ్ళిపోతున్నాను. దాని వెంట కూర్చున్నాను. నైట్ ఉత్తే ఆ పిల్లని కింద పడేసి వెళ్ళిపోయింది చుట్ట. నేను అమ్మాయి పిల్లని ఎత్తుకుని నైట్ హాస్పిటల్ పోయి ఇంజక్షన్ లేపించుకుని మళ్ళీ నైట్ వెళ్ళొచ్చాను సార్. ఏం దాడి చేసింది? చెప్తా సార్. చూసినావా నువ్వు దాన్ని? చూసినా సార్. మా ఇంట్లో మా కాడ తప్ప రోజు కుక్కలని మేకలని ఎన్ని అక్కడ మోస్తున్నాయి. ఏది ఉంది కొన్ని కోళ్ళు కానీ సరే లాస్ట్ పిల్లలని ఎత్తుకోబోతున్నాయి. దేని గురించి కరెంట్ లేక వెళ్తురు లేదు, ఏం లేదు. చీకట్లో అంటే ఇంకా దేదని దారి చేస్తుంది. ఫారెస్ట్ వాళ్ళకి చెప్పినా పిఓ కాకపోతున్నా ఫారెస్ట్ వాళ్ళకి, ఫారెస్ట్ వాళ్ళు కాకపోతున్నా పిఓ మీదకి నాకు చెప్పి కూడా చెప్తున్నారు. మళ్ళీ మేమేం చేస్తాం, తిరిగి మాకు కష్టం చేసుకుని తినేటోళ్ళం. ఉన్నప్పుడు పోతాం, లేనప్పుడు ఉంటా ఉంటున్నాం. గ్రామంలో కరెంట్ లేదు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు లేవు. ఒక ఇండే 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉండవి. ఇప్పుడు కార్తీన వర్షాలకు ఉండడానికి లేదు. ఇట్లా ఉంది పెట్టిందంటే. కానీ ఈ రాత్రి పూటలో కరెంట్ లేని దాని గురించి ఇండ్లకు సొరబడి చుట్టపోలి పిల్లలను తీసుకెళ్తుంది. తీసుకుపోయిన దాని గురించి మేము మేలకలు ఉంటున్నాం. కలిసి ఆ పిల్లని కూడా పిక్కొచ్చుకున్నాం. అదే నూతన మొత్తం ఉంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అడవిలోకి తీసుకుపోయి అక్కడ తినేసు. ఈ ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే, గవర్నమెంట్ వాళ్ళని చెప్తే మాకు సంబంధమే లేదన్నారు. ఇల్లు సంబంధం లేనప్పుడు అడవి ఎందుకు కాపాడుకొస్తున్నారు? అక్కడ సాకుని పులులని ఎందుకు దగ్గర వదులుతున్నారు? అడవిలా సాకుడు పులులు కాబట్టి ఇండ్లకు వస్తున్నాయి. అడవి లేని పులు అయితే రావు. సాకుడు పుల్లలు వదులుతున్నదని అడవులు ఇంట్లోకి వస్తున్నాయి పిల్లలను చూసుకోండి. అందు గురించి కాబట్టి మాకు కరెంటు కావాలా, మాకు న్యాయం జరగ, ఇల్లు కావాలా. మరి ఏదైనా కావాలని మా వాళ్ళు బీద వాళ్ళు ఉంటారు, చాలా ముండ మోకులు ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు లేవు. మాకు పర్మిషన్ కావాలి. ఇప్పుడు మాకు కరెంట్ కావాలి, మిక్కం కరెంట్ కావాలి. ఏం చేసినా కానీ పని చేయకన్నా ఒక మిక్కం కరెంట్ వేస్తే చాలు. దోటల ప్రకాశం మాది ఏమే మాకు కరెంట్ లేదు. ఒకటి నీళ్ళ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం ఉండేవి ఈ ఊర్లో. నిన్న చిత్తకాండ వచ్చి అమ్మాయిని పట్టింది. ఈ కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎవరు ఏ అధికారులు మనం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్త ఇప్పుడు 60-70 సంవత్సరాలు ఇక్కడ జీవిస్తున్నాం మేము. మొత్తం కాపులు ఈ పక్కన మనం పరిస్థితి రాదు లేదు. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మొత్తం 120 ఇళ్ళు ఉన్నాయి. 120 ఇళ్ళు పరిస్థితి రాదు లేదు. ఏ ప్రభుత్వం చేస్తుంది న్యాయం మాకు? ఏ అధికారులు చేస్తున్నాడు మాకు న్యాయము? ఏ డిఎఫ్ చేస్తున్నాడు? ఏ అధికారులు చేస్తున్నాడు చెప్పు? ఏ పిఓ చేస్తున్నాడు మాకు? ఎవరికైనా చెప్పారా? పిఓ గానీ చెప్పారా? 100 మంది చెప్పారు. ఇంతవరకు ఎవరు పరిస్థితి రాదు. ఎవరు చేస్తున్నారు న్యాయం చెప్పకు? ఇప్పుడు మీరు ఎవరికి చెప్తున్నారు? కలెక్టర్ గారికి, పిఓ గారికి? పిఓ గారు చెప్తున్నాము, డిఎఫ్ గారికి, వాళ్ళు చెప్తారు. మా ఊరాలకి మొత్తం చెప్పుకుంటాం మేమే. మాకు బాధలు ఉండవని చిత్తకాండి పడుతుంది. కరెంట్ వెళ్తుంది రాక చిత్తకాండు కరెంట్ లేక కత్తి పట్టింది అమ్మాయి. ఎవరు చెప్పుకోవాలి మేము? ఇంకా ఏ అధికారులు చెప్పుకోవాలి? చెప్పు పోయి. ఆ పిల్లలు ఎత్తుతారా? సంబంధం లేదంట. గాడికి సంబంధం లేదంట. జిజాపకి సంబంధం లేదంట. జాందర్ సంబంధం లేదంట. అడిగి సంబంధం లేదు. వీళ్ళకి అడిగి అవసరం లేదు. వీళ్ళకి మాది అడివి, మీ మొక్కు మాది. అంతే ఇంకా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.